శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన, ప్రతి బాబా బిడ్డ పైన ఆ తండ్రి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే వినిపించబోతూ ఉన్నారండి. ప్రతి బాబా బిడ్డ కూడా ఆ తండ్రి పంపించినటువంటి ఈ సందేశాన్ని తప్పక వింటారని ఆశిస్తూ వీడియోని మొదలు పెడుతూ ఉన్నాను. బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నువ్వు ఎప్పటి నుంచో నా దగ్గర మొరపెట్టుకుంటున్న కోరిక ఒకటి నెరవేరబోతోంది తల్లి. అది నా చేతులతో నేనే నీకు అందించబోతూ ఉన్నాను. ఆనందంగా అందుకో అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలలో కొంతమంది ఎప్పటి నుంచో మొరపెట్టుకుంటున్నటువంటి ఒక కోరిక అంటే అది వారి జీవితంలో, తన బిడ్డల జీవితంలో ఎంతో ముఖ్యమైనది అయి ఉండొచ్చు. అదేవిధంగా తన బిడ్డలకు ఎంతో సంతోషాన్ని కలిగించేటువంటి కోరిక అయి ఉండొచ్చు. అలాంటి కోరికని ఈరోజు బాబాగారు తన చేతులతో నెరవేర్చబోతున్నానని బాబాగారు అంటూ ఉన్నారు. మరి ఈ బిడ్డలను ఉద్దేశించి ఆ బాబాగారి మాటలు చెబుతూ ఉన్నారు. మరి ఆ బిడ్డలలో ఎంతమంది అదృష్టాన్ని కలిగి ఉన్నారు, ఏ బిడ్డలు బాబాగారు అందించేటువంటి ఈ అదృష్టాన్ని అందుకోబోతూ ఉన్నారు, సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబాగారు ఏ మాట చెప్పినా ఇప్పటి వరకు మనం చాలాసార్లు చెప్పుకొని ఉన్నాం. ఏ మాట చెప్పినా బాబాగారి బిడ్డలలో ప్రతి ఒక్కరికి అది చెందుతుందని మనం అర్థం చేసుకోవాలి. అది బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం కొంతమందికి వెంటనే నెరవేరిపోవచ్చు, మరికొంతమందికి కొంచెం ఆలస్యం అవ్వచ్చు అంతేకాని ప్రతి ఒక్క బిడ్డకి కూడా బాబాగారు ఇచ్చినటువంటి మాట తప్పకుండా నెరవేరుతుంది. బాబాగారు చెప్పినటువంటి ఈ సంఘటనలు, లేదంటే బాబాగారు ప్రసాదిస్తున్నటువంటి ఆ అదృష్టం ప్రతి ఒక్క బాబా బిడ్డకి చేరుతుంది. కొంచెం అటు ఇటుగా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా ఎంతో అదృష్టాన్ని పొందుతారు ఆ తండ్రి ఆశీస్సులతో. అందుకే అప్పటి వరకు కూడా మనం శ్రద్ధాసబూరితో ఉండాలి. బాబాగారి పైన పూర్తి విశ్వాసంతో ఉండాలి. బాబాగారు ఎప్పటికైనా సరే నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తారనేటువంటి నమ్మకం రోజు రోజుకి సన్నగిల్లిపోకూడదు, ఇంకా బలపడాలి. ఎందుకంటే మనం ఒక విషయాన్ని గ్రహించాలండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే మన జీవితం మనం అనుకున్నట్టుగానే ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎక్కడా కూడా మనం ఆగం. బాబాగారు ఆగనివ్వరు. ఆ సమయానికి ఏదో ఒక సహాయం చేసి మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటారు. మరి బాబాగారు మనతో ఎన్ని రోజులు నడుస్తారు, ఎన్ని రోజులు తన సహాయాన్ని అందిస్తారు అంటే దానికి సమయం ఉండదండి. మనం ఎన్ని రోజులు బాబాగారి మాటలు విని సన్మార్గంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటామో అన్ని రోజులు కూడా బాబాగారు మనతోనే ఉంటారు. ఒకవేళ తప్పుదారిలో వెళ్ళాలని మనకు ఏదైనా ఒక చిన్న ఆలోచన వచ్చినా సరే బాబాగారు వెంటనే దాన్ని ఖండిస్తారు. బిడ్డ, నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు, అది మంచి మార్గం కాదు. ఇలా ఈ మార్గంలో నేను చూపించినటువంటి ఈ దారిలో ఉన్నాడు, నీకు గొప్ప జీవితాన్ని నేను ప్రసాదిస్తానని ఆ తండ్రి చెప్పుకుంటారు. ఇప్పుడు మీ మనసులో ఉన్న సందేహం తీరిందా అండి? అయితే ఇప్పుడు ఈరోజు బాబాగారు ప్రసాదించేటువంటి ఆ అదృష్టం ఏంటో విందామండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, నువ్వు ఎప్పటి నుంచో విజయం సాధించాలని అనుకుంటూ ఉన్నావు కదా. నీ జీవితంలో ఎంతో ఎత్తుకి ఎదగాలనుకుంటూ ఉన్నావు. దానికోసం అహర్నిశలు కష్టపడుతూ ఉన్నావు కదమ్మా. నీ మనసులో నువ్వు గెలవాలని ఎంత దృఢంగా అనుకుంటూ ఉన్నా దానిని నీరు కార్చడానికి ఎన్నో సమస్యలు కూడా నీకు ఎదురవుతూ ఉన్నాయి. అవి నీ సామర్థ్యాన్ని పరీక్షిస్తూ ఉన్నాయి. అవునా? నువ్వు ఎంతవరకు ధైర్యంగా నిలబడగలవో అవి పరీక్షిస్తూ ఉన్నాయి. బిడ్డ, వాటిని చూసి నువ్వు భయపడకు. ఈ తండ్రి ఉన్నాడు కదా, అన్నీ నేను చక్కబెడతాను. చూడమ్మా, రాబోయే రోజులలో నువ్వు ఎలా ఉండాలో కూడా తెలియక ఇక నా వల్ల కాదు బాబా, నాకు అసలు ఓపిక లేదు, జరిగేదేదో జరుగుతుందిలే అని అనుకుంటూ, ఎందుకు బాబా నన్ను పుట్టించావు, నాకే ఎందుకు ఇన్ని సమస్యలు, ఎన్ని పనులు చేస్తున్నా, ఎంత కష్టపడుతున్నా విజయం రాదేంటి, ఈ బాధలు నేను తట్టుకోలేను బాబా అని బాధపడుతూ కూర్చున్నావు కదమ్మా. తెలుసు తల్లి, ఇవన్నీ నేను చూస్తూనే ఉన్నాను. నీ కన్నీటిని నువ్వు ఆపుకోలేకపోతున్నావు. నా జీవితం ఏంటిలా ఉందని
ఎందుకు నేను పుట్టాను అని జీవితం మీదే విరక్తి చెంది కన్నీరు పెట్టుకుంటున్నావు. నీ భవిష్యత్తు కూడా అలాగే ఉంటుందేమో అని ఆలోచనలో పడిపోయావు కదా. నేను ఎన్నోసార్లు ధైర్యంగా ఉండమని చెప్పినప్పుడు నువ్వు నీ బాబా మాట విని మనోధైర్యాన్ని పెంచుకొని కూడా ఒక్కొక్కసారి భయపడి వెనకడుగు వేసేస్తున్నావు. అదేం తప్పు కాదులే, నేను తప్పు పట్టను బిడ్డ. నువ్వు పోరాడే సమస్యలు అలా ఉన్నాయి, ఆ విషయం నాకు తెలుసు. అలాంటి సమయంలో కూడా నీ ధైర్యాన్ని నువ్వు కోల్పోవద్దమ్మా. ఎందుకంటే ఈ బాబా ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటారు. నువ్వు కృంగిపోకుండా ఉండటానికి నేను నీకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటానమ్మా. నువ్వు కన్నీరు పెట్టుకున్న తర్వాత నీ మనసు ఎంతో తేలిక పడుతుంది కదా. కాబట్టి నీకు ఏడుపు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా ఏడ్చేసేయ్ బిడ్డ. నీ మనసులో ఉన్న భారాన్ని మొత్తం తీసి పక్కన పడేసే. నీ మనసు ప్రశాంతంగా ఉంచుకో బిడ్డ. నువ్వు చేసే తప్పు ఒకటి చెబుతాను, శ్రద్ధగా విను. నువ్వు ఒంటరిగా కూర్చొని ఏడ్చాక కూడా జరిగిన సంఘటననే తలుచుకుంటూ కాలాన్ని వృధా చేస్తూ ఉన్నావు. చూడమ్మా, నీ బాధ మొత్తం కన్నీళ్ల రూపంలో బయటికి పోయాక మళ్ళీ ఆ బాధని నీ మనసులో నింపుకోకూడదు తల్లి. జరిగిపోయిన దానిని అక్కడే నీ కన్నీళ్లతో పాటు విడిచిపెట్టేసేయాలి. ఎప్పుడు బాధపడుతూ నీ జీవితాన్ని నువ్వు కష్టపెట్టుకుంటూ ఉన్నావమ్మా. అలా ఎప్పుడూ ఉండకు బిడ్డ. నువ్వు అలా ఆలోచించడం వల్ల నీ కష్టాలు తీరుతాయని నువ్వు అనుకుంటూ ఉన్నావా? అది అస్సలు జరగదు. ఒకవేళ అది జరిగితే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటూనే కూర్చుంటారు. అవునా కాదా? నీ ఆలోచన నీకు పరిష్కారం చూపదు తల్లి. నిన్ను ఇంకా బాధ పెడుతూనే ఉంటుంది. అనవసరంగా నీ మనశ్శాంతిని కోల్పోవద్దు. దేని గురించైతే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావో ఆ ఆలోచనను నా ముందు ప్రార్థనగా పెట్టు. నీ ప్రార్థన నేను నెరవేరుస్తాను తల్లి. ఒకసారి నాకు అప్పగించాక అది నీ సమస్య కాదు బిడ్డ, అది నా సమస్య. దానిని పూర్తి చేసే బాధ్యత నాది. నీకు రావలసిన సమయంలో అన్నీ వస్తాయమ్మా. నీకు కావాల్సింది తప్పకుండా నీకు దక్కుతుంది బిడ్డ. నువ్వు దిగులు పడవద్దు. నేను ఏం చేసినా నీ మంచికే అని గుర్తించుకో. నీ కోరిక తీరడం ఆలస్యమైంది అంటే అది నీ మంచి కోసమే. ఆ విషయాన్ని నువ్వు గుర్తించుకో. నా ఆశీస్సులు నీకు అందిస్తూ ఉన్నానమ్మా. నీ జీవితంలో కష్టాలు వర్షంలా వస్తూనే ఉన్నాయి. నిలబడడానికి కూడా వీలు లేకుండా నీ కష్టాలతో సమస్యలతో ఈదుతూ ఉన్నావు. అలాంటి సమయంలో నిరుత్సాహపడుతూ ఉన్నావు తల్లి. ఆ సమయంలోనే భయపడుతూ ఉన్నావు. భయపడకు బిడ్డ. నీ కష్ట సమయంలో నన్ను తలుచుకో తల్లి. వెంటనే నేను నీ ముందుంటాను. ఇంకెప్పుడూ కూడా బాధపడవద్దు బిడ్డ. మంచిగా ఆలోచిస్తూ ఉండు. ఈ తండ్రిపై నమ్మకంతో ఉండు. తప్పకుండా నువ్వు గెలుస్తావమ్మా. నీ జీవితాన్ని ఒక్కసారి నాకు అప్పగించాక దానిని చక్కబెట్టే బాధ్యత నాది. ఇక దేని గురించి అనవసరంగా ఆలోచించకుండా సంతోషంగా ఉండు. నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకి సందేశాన్ని అయితే అందించడం జరిగింది. ఈ సందేశాన్ని బాబాగారు తన బిడ్డలలో ప్రతి ఒక్కరికి చేరాలని అనుకుంటూ ఉన్నారండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేటువంటి సంఘటనలు. ప్రతి ఒక్కరూ కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. వాళ్ళలో ఎవరైతే బలహీనమైనటువంటి మనసును కలిగి ఉంటారో, ఎప్పుడైతే
ఒక చిన్న కష్టం వచ్చినా దాని గురించే ఆలోచిస్తూ భయపడిపోతూ ఉంటారు. ఎంతో దిగులుగా కూర్చొని ఉంటారు. ఆ బిడ్డలలో ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఈ సందేశం చేరాలండి. అందుకే బాబా గారు పంపించినటువంటి ఈ సందేశాన్ని ప్రతి ఒక్క బాబా బిడ్డకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ వంతు సహాయం చేయండి. ఎందుకంటే అందరూ కూడా ధైర్యంగా ఉండలేరు కదా. కొంచెం కొంచెం పిరికితనంగా ఉన్నటువంటి మనసు కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ సందేశం ఒక ఓదార్పుగాను ధైర్యంగాను నిలుస్తుంది. సాటి మనుషులు చెప్తే వినని వారు, ధైర్యం తెచ్చుకొని వారు భగవంతుడి మాట వింటే ధైర్యంగా ఉంటారండి. ఆ తండ్రి మన పక్కన ఉన్నారని దృఢంగా నమ్మినప్పుడు ఎలాంటి కష్టం కానీ ఎలాంటి సమస్య కానీ వారిని ఏమీ కూడా చేయలేదు, వారిని పక్కకి కదల్చలేదు. అందుకే ప్రతి ఒక్క బాబా బిడ్డకి ఈ సందేశం చేరడం వల్ల మనవంతు సహాయం చేసిన వాళ్ళు ఉంటాం. అంతే, అందరూ ఇలా ఉంటారని కాదండి, అందరూ పిరికి వాళ్ళుగా ఉంటారని కాదు, కానీ కొంతమంది మరీ సున్నితమైనటువంటి మనసుని కలిగి ఉంటారు. అలాంటి బిడ్డలకి ఒక్కరికి ఈ సందేశం చేరినా సరే వారు ధైర్యంగా నిలబడితే వారి జీవితాన్ని మనం కాపాడుకున్నట్టు, ఒక బాబా బిడ్డని మనం కాపాడుకున్నట్టు. దాని ద్వారా ఎంతో పుణ్యం మనం మూటగట్టుకున్న వాళ్ళం అవుతాం. అర్థమైందా ఫ్రెండ్స్? దయచేసి వీలైతే మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకు మనం చెప్పుకున్నట్లుగా ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయడానికైతే ట్రై చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దామండి. అప్పటి వరకు ఓం సాయిరామ్.